వచనం 116 కీర్తన 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. ఎంతో మంచి మాటలు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. హల్లెలూయా. ఎవరండి? ఆయన కృంగి ఉన్నాడంట. హల్లెలూయా. ఈ కీర్తన రాసిన ఆయన కృంగి ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు కృంగి ఉన్నాడు అంటే, ఒకవేళ అది అనారోగ్యము, అది ఒక వ్యాధితో కూడినటువంటి శ్రమ వచ్చింది అతనికి. కృంగిపోవడానికి కారణం ఉంటుంది కదా. మనుషులకి కృంగిపోవడానికి బాధలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ బాధ అలా పోతే పర్లేదు. అది కొన్ని రోజులు సమయం పడుతుల్లోకి ఆ వేదన వచ్చి, దుఃఖం వచ్చి కృంగుబాటులో పోతాం. హల్లెలూయా. కాబట్టి కృంగుబాటు అనేది అందరికీ ఉంది. కృంగుబాటులో ఎవరు ఉండాలా? కాపాడేటువంటి నాదుడు ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక గొప్ప మాట దేవుడు మనకి ఇచ్చేది. మనుషులు ఎవరైనా నమ్మదగిన వాళ్ళు ఉన్నారంటే, ఈయన అనుకున్నాడంట ఇతను చాలా బాధ కలిగిందంట, చాలా బాధ కలిగిందంట, చాలా కుంగిపోయాడంట, చాలా ఎందుకంటే నమ్మదగిన మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఒకడు కనపడలేదండి ఇతను. అందుకని చెప్పేసి కుంగిపోయాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ ఒక్కరు నమ్మదగిన వాడు కాదంట. ఈ రోజున తల్లిదండ్రులు కూడా నమ్మదగిన తల్లిదండ్రులు ఉండట్లేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజున చూడండి, స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్లు నమ్మదగిన వాళ్ళు ఉండట్లేదు. అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు నమ్మదగిన వాళ్ళు ఉండట్లేదు. పనిలో పెట్టుకుంటే పనులు నమ్మదగిన వాళ్ళు ఉండట్లేదు. హల్లెలూయా. తల్లిదండ్రులకి బిడ్డలు నమ్మకంగా ఉండట్లేదు. ఎవరు నమ్మకం ఉన్నప్పుడు ఎవరు నమ్ముతాం మనం? ఇరుగు పొరుగు వారిని నమ్ముతాం. అంటే అసలు ఏ ఒక్కడో ఒకవేళ రక్త సంబంధులా, కట్టుకున్న వాళ్ళ, ఎవరో కన్నవాళ్ళ, ఎవరో నమ్మదగిన వాళ్ళు ఇంకా అనుకున్నాడంట. ఆయన అలాగే పాదాలు తొట్టిల్లిపోయి అంట, చాలా బాధ కలిగిందంట. నమ్మదగిన వాడు ఒకడో లేడు. ఈ వ్యాధి వచ్చింది. అతనికి ఏమొచ్చిందంటే అండి, దుఃఖం వచ్చింది. హల్లెలూయా. శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, కృంగిపోయాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల వైపు ఎవరైనా చూస్తే ఎవరో నమ్మదగిన వాళ్ళు కనపడతలేదు. ఇంక నేను మరణం అయిపోతున్నాను, నా బాధలో నేను ఇలాగా కుంగిపోతాయి కానీ నన్ను ఇంకెవరో పట్టుకోరు అని చెప్పేసి అతను ఇంకా అంటే మరణ బంధకాలు అతని జీవితంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. మరణ బంధకాలు చుట్టుకున్నాయంటే అతన్ని. హల్లెలూయా. పాతాళపు వేదన నన్ను పట్టుకుని ఉండేను. ఇంకా అయిపోయిన అనుకున్నాడంటే అసలే వ్యాధో, లేకపోతే అవమానమో, లేకపోతే మోసం చేశారో, ఇతనికి కృంగిబాటు వచ్చేసింది, శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇందులోంచి ఎవరు నమ్ముకుందాం అంటే ఇంకేమైందంటే మరణ బంధకాలు చుట్టుకున్నాయి. హల్లెలూయా. మరణపు హల్లెలూయా వేదనలో పట్టుకున్నాయంట. హల్లెలూయా. ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఎక్కడికి వెళ్ళినా ఆధారం దొరకట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నమ్మకం తోస్తలేదు. అయితే ఇతను అంటండి, ఈ యొక్క మరణపు వేదంలో, ఈ పాతాళ మరణ బంధకాల్లో, హల్లెలూయా, ఈ పాతాళపు వేదనలో, ఇంకా చావుతో దుఃఖపడుతున్న సమయంలో దేవుడు గుర్తొచ్చాడంట. ఇతను మొర, ఇతని కన్నీళ్ళు ప్రార్థన, దుఃఖము, శ్రమ, బాధ కలిగి ప్రార్థన చేయడం మొదలు. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎప్పుడైతే, ఈ మొర, ఈ యొక్క దుఃఖము దేవుడి దగ్గర ఎప్పుడైతే విన్నపాలో, అయ్యా నేను సజీవుల దేశంలోంచి కొట్టబడుతున్నాను అయ్యా, నీ సన్నిధిలో నేను ఇక నివసించలేను ప్రభువా అనేసి, అయ్యా ఈ మరణమే నన్ను తీసుకెళ్ళిపోయేలా ఉందయ్యా, ఈ వచ్చి నీ కృంగుబాటులోనే నేను కనపడకుండా పోయేలా ఉన్నానయ్యా, నన్ను ఎవరైనా నమ్ముకుందాం అంటే
కన్న బిడ్డలు నమ్మకస్తులుగా లేరు ప్రభువా, రక్త సంబంధాలు నమ్మకస్తులుగా లేరు ప్రభువా. ఈ లోకంలో ఎవరో కూడా నాన్న వాళ్ళు ఎవరో అందరూ చుట్టూ ఉన్నారు కానీ ఎవరో ఆదరిస్తలేదు ప్రభువా. అయ్యా నువ్వు యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా, నా మొరాలకి ఇచ్చేసయ్యా అని ప్రార్థన చేయడం మొదలు. హల్లెలూయా. ప్రార్థన విన్నపాలు ఎప్పుడైతే